చాలా బాధాకరం ఏంటి అంటే, ఈ మధ్య మనకి ఎక్కడ చూసినా ఆత్మహత్య వార్తలు, అటువంటి సంఘటనలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇందులో చిన్న, పెద్ద ఏమీ లేదు. చివరికి తాజాగా ఢిల్లీలో ఒక జడ్జి కూడా ఆత్మహత్య చేసుకొని, చివరికి కారణం భార్యతో గొడవ అని చెప్పి వార్తలు వెలువడుతూ ఉండడం చాలా బాధాకరం. ఈ మధ్య ఎక్కువ ఆత్మహత్య వార్తలు ఫినాన్షియల్ ఇష్యూస్ తోటైనా, లేదా భార్యాభర్తల గొడవలు, రకరకాల కారణాలు. ఎక్కువ ఈ బాధితులు ఎక్కువగా ఉంటూ ఉన్నారు. దీన్ని సమాజం ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 30 సంవత్సరాల జడ్జి అట అమాన్ శర్మ, ఉత్తర ఢిల్లీలోని గ్రీన్ పార్క్ ఇంట్లో ఏమో నివసిస్తూ ఉంటారట. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీకి సెక్రటరీ ఆయన, మెజిస్ట్రేట్. 30 సంవత్సరాలే, మంచి ఆఫీసర్ పాపం, యువకుడు కదా. ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఆయన బావమరిది, మా బావ బాత్రూంలో సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి పోలీసులకు ఫోన్ చేసి చెప్పారట. వెళ్ళారు. పోలీసుల ప్రాథమిక విచారణలో తండ్రి స్టేట్మెంట్ ఏంటి? చనిపోయే ముందు నాకు చనిపోతానని తెలుసు, ఫోన్ చేశారు, చాలా బాధపడ్డాడు. ఏమన్నాడు వాళ్ళ నాన్న స్టేట్మెంటు? నాన్న, బ్రతకడం చాలా కష్టంగా ఉంది, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పి ఏడ్చాడట. ఇబ్బంది ఏంది అని అడిగితే చెప్పలే, పెట్టేశాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. నెక్స్ట్ ఏమైంది? పక్కన ఫ్లాట్లో పక్కన వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు? అతను చనిపోవడానికి కొన్ని గంటల ముందు భార్యతో కొట్లాడాడు, విపరీతంగా ఏడ్చాడు, గట్టిగా అరుపులు వినిపించాయి. ఆ జడ్జి భార్యతో గడపడి విపరీతంగా ఏడ్చేశారు. భార్యాభర్తల మధ్య గొడవ ఏంటి అనేది మాకైతే తెలియదని చుట్టుపక్కల వాళ్ళ స్టేట్మెంట్ అట. సో ప్రస్తుతానికి అనుమానిత ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్నారట పోలీసులు. పాపం ఒక 30 ఏళ్ళ జడ్జి కూడా ఈ లిస్టులో చేరిపోయారు. గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా, ఆత్మహత్య దేనికి పరిష్కారం కాదు. పైగా అది మరిన్ని సమస్యలను సృష్టిస్తుంది, అది మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. సో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు ఎప్పుడైతే మెంటల్గా లో ఫీల్ అవుతారో, అటువంటిప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయడం, దాని మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. ఆ విధంగా వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ని పెంచుకునే విధంగా కొన్ని అవసరం, అత్యవసరం. ఇటువంటివి ఎక్కువ చూస్తూ ఉన్నాం. చిన్న వాటికి అసలు కారణం ఏంటో మనకు తెలియదు, కానీ ఈ ఇష్యూను మనం జడ్జి ఇష్యూను జడ్జి చేసి చెప్పడం లేదు. జనరలైజ్ చేసి కూడా రకరకాల వాటికే ఓవర్ రియాక్ట్ అయిపోతూ ఉంటారు, ఓవర్గా టెంప్ట్ అయిపోతూ ఉంటారు, ఎందుకు ఓవర్గా స్పందించిపోతూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా ప్రమాదకరం. ఇటువంటి లక్షణాలు ఉన్నాయి అనుకుంటే దాన్ని ఓవర్కమ్ చేసుకునే ఎవరైనా ప్రయత్నాలు చేయాల్సిందే.